వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక నార్మల్ నీడిల్ తోటి క్రోషా వర్క్ కాదు కానీ నార్మల్ నీడిల్తో కూడా మనము ఒక రింగ్ అయితే అల్లుకోవచ్చండి. నేను దాన్ని ఒక మోడల్తో అయితే అల్లేసాను. ఆ డిజైన్ కావాలని అయితే రాదని చెప్పిన అక్కడికి నేను, కానీ ఎలాగో మీరే చేయండి అనేసి చెప్తే అర్జెంట్ అంట చేసేసాను. అది ఎలా అంటే అండి, మనకు వచ్చేసి ఇలా బీడ్స్ రింగ్స్కి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి వస్తుంది, తెలుసు కదా. అలా కాకుండా కూడా మనము వేరే రింగ్ తీసుకొని, మనం కుచ్చులకి వాడే రింగ్ ఏదైనా తీసుకొని దానికి మనం ఇలా అల్లుకోవచ్చు, లేదా అల్లి ఉన్నదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేను ఈ అల్లి ఉన్న రింగ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇది ఒకటి తీసుకున్నానండి. దానికి ఈ కలర్లోని ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, 118 వస్తుంది, లైట్ కలర్ వస్తుంది అనమాట, క్రీమ్లోని ఆ కలర్ తీసుకున్నాను. దీనికి అల్లుకుందామండి. ఎలా అంటే మీరు ముడి వేసి ఉన్న సైడు చూసుకోండి. ఆ ముడి దగ్గర ఒక్కోసారి ఏంటంటే ఊడిపోతూ ఉంటుంది, అందుకని దాన్ని మిడిల్లో పెట్టేద్దాము. అటువైపుకి ఇటువైపుకి మనం అల్లేద్దాం అనమాట. ఇక్కడ ఒకవేళ ఊడిపోయినా కూడా మనం రింగుకి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇటువైపు అల్లకుండా ఇటు అల్లామనుకోండి, ఈ రింగు ఇది ఇక్కడ ముడి దగ్గర ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, అంత రిస్క్ వద్దు. అందుకని మనము ఇది మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇలా స్టార్ట్ చేయడం కోసము నేను తీసుకున్న థ్రెడ్ లైన్స్ వచ్చేసి 10 లైన్స్ అండి. 5 రౌండ్స్ తీసి కలిపి ముడేసుకుంటే మనకి 10 లైన్స్ వచ్చేస్తుంది. ఈ 10 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకొని ముడేసుకొని ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి. ఇలా పైకి కూర్చిన తర్వాత మళ్ళీ అక్కడనే ఇంకోసారి కూర్చేసి ఈ మధ్యలో అనేది ఒక ఫింగర్ ఏదైనా సరే, ఇలా ఫింగర్ ఏదైనా ఒకటి పెట్టేసి దాని చుట్టూ థ్రెడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకనంటే మనము ఇలా నీడిల్ తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది. లేదనంటే ఇదిగో ఇలా చిక్కుబడిపోయి మనము నీడిల్ ఏంటంటే మధ్య దారాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అది అల్లనుగా నల్లలేమన్నమాట, ఇంకా కట్ చేయాల్సే ఉంటుంది. అందుకోసం అనేసి థ్రెడ్స్ ఇలా రాకుండా చూసుకోండి, నీట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ నాకు కుచ్చులు పట్టేసి ఇలా వచ్చేసింది అనమాట, అందుకోసం అనేసి నేను చెప్తున్నాను. ఇలా థ్రెడ్స్ లేవకుండా ఉండాలి అని అంటే మనము కొంచెం జాగ్రత్తగా ఈ థ్రెడ్స్ అనేవి విడిపోకుండా ఇలా నీట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా, ఒక హాఫ్ రింగ్ వరకు అయితే ఇలా అల్లేసేయండి. మీకు ఆల్రెడీ ఈ పింక్ కలర్ రింగ్కి చుట్టి ఉన్న థ్రెడ్కి చిన్నగా మీకు మెలికలు కనపడుతూ ఉంటాయి. ఆ మెలికల మధ్యలోని నీడిల్ని కుచ్చుతూ ఇలా మొత్తం అల్లేసేయండి. ఓకేనా, ఇదిగో ఇలా మనకి థ్రెడ్స్ కూడా అటు ఇటు వెళ్ళిపోకోకుండా నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా, కొంచెం వర్క్ అయితే అల్లేసేద్దామండి. చాలా ఈజీగా అల్లుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఇలా అయితేనే మనకి ఏమంటారు, నీట్గా అంటే అల్లుకునే విధానం క్రోషా వర్క్ కాకపోయినా కూడా కొంచెం అలా అనిపించేలా థిక్గా వస్తుందన్నమాట. ఇలా కాకుండా కొంచెం వేరే ప్రాసెస్లో అల్లుతుంటారు కొంతమంది. నేను అది కూడా ట్రై చేశాను, కానీ అది దీనంతా అనిపించట్లేదు అనమాట. అంటే ఈజీ వే అది, కాకపోతే ఇంత అనిపించట్లేదు. అందుకని నేను మళ్ళీ నా ప్రాసెస్సే చేసేస్తున్నా అండి. ఓకేనా, ఇదిగో ఇలా చేసేసుకోండి. ఇలా థ్రెడ్స్ ఏమన్నా ఎగుడు దిగుడుగా అయినా లేదా విడిపోయినా ఒకసారి సెర్చ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేయండి. ఓకేనా, ఇంతవరకు అయితే ఆఫ్ అయింది కదా, ఆఫ్ వరకు చుట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేయండి. మనం ఇప్పుడు ఏ లైన్ అయితే అల్లామో ఆ లైన్కే మళ్ళీ కుచ్చేసి ఇక్కడ నుంచే మళ్ళీ వెనక్కి అల్లుకుంటూ రండి. ఇలా అందుకనే ఇలా దారాలు మనకి ఈజీగా కనపడడం కోసం ఇలా కుచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇలా ఏదైనా ఒక ఫింగర్ పెట్టేసుకోండి. మనం ఎలాగో వీటితో పట్టుకుంటున్నాం కాబట్టి ఫింగర్స్ మనకి సపోర్ట్ చేస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నార్మల్ నీడిల్తో కూడా మనం ఈ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది, కాకపోతే అల్లడానికి కాస్త టైమే పడుతుందండి. అల్లుతూ పోతూ ఉంటే ఏంటంటే ఈసారి మంచిగా వచ్చేలా చూద్దాం అని అనుకుంటూనే మనం అన్నీ అల్లేసుకుంటాము. నేనైతే నాది అలానే అల్లాను, కానీ నాకు టైం వచ్చేసి నిన్న
ఒక రోజు పడుతుందండి. ఇది దుపట్టా అనమాట. ఈ దుపట్టాకి వాళ్ళు ఇలా రింగ్స్ అడిగారు. ఈ దుపట్టాకి వచ్చేసి ఇక మనకి చున్నీ అంటే 2 సైడ్స్ చేయించుకుంటారు కదా, అలా 2 సైడ్స్ కావాలన్నమాట. ఇంతవరకు అల్లేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేయండి. ఇలా మనం ఇప్పుడు మెలకలు చేస్తూ వచ్చాం కదా, సేమ్ అదే మెలకల లోపల నుంచి నీడిల్ కుచ్చుతూ మళ్ళీ సేమ్ అలానే అల్లేసేయండి. థ్రెడ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఇలా విచ్చుకొని మనకి ముడిపడుతూ ఉంటుంది. ఒక్కోసారి చేతిలో దాని నీడిలు జారిపోయి కూడా అది దారాల మధ్యలోకి వెళ్ళిపోతుంటుంది. ఎలా పడితే అలా లాగకుండా కొంచెం నిదానంగా తీసేయండి. అలా అయితే మనం అల్లింది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక్కసారి చిక్కుపడ్డదనంటే మనం అల్లిందంతా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే రాదు అంత ఈజీగా. ఇప్పుడు టాజల్స్ కోసం మనం తీసే దారాలకైతే ఓ సైడ్ గమ్ము పెట్టేసుకుంటాం కాబట్టి మనం ఆ సైడ్ పట్టుకొని ఈ సైడ్ ఎన్ని చిక్కులు పడ్డా తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. కానీ ఇది అలా కాదండి. ఇక మొత్తానికే కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మెలికలు ఎక్కువయ్యే కొద్దీ మనకి ఇక్కడ ట్విస్ట్ తిరుగుతూ ఉంటుంది థ్రెడ్. ఆ ట్విస్టే ఇక్కడ ఎలా అంటే ఇగో చిక్కుబడ్డట్టుగా అవుతుంటుంది. మనం ఒకసారి తీసి కాస్త సరి చేసుకుంటే పర్వాలేదు, వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, మనం 3 లైన్స్ అల్లాము, ఇలా వచ్చింది. ఇంకొక లైన్ తీసుకొద్దామండి. మీకు కావాలనుకుంటే ఇలా ఇంకొంచెమైనా సరే పెంచుకోవచ్చు. ఇది కర్వ్ అయ్యేసరికి మనకి ఇలా వస్తుందండి. అదే స్ట్రైట్గా మనం ఇలా రిపీటెడ్గా కుట్టాలనంటే రాదు, స్ట్రైట్ లైన్ రాదు, కర్వ్ అయ్యేసరికే వస్తుంది ఇది ఇలా మనము డిజైన్ అల్లుకోవడానికి. ఎందుకంటే స్ట్రైట్ లైన్ నేను ఆల్రెడీ ట్రై చేశాను అనమాట, రాలేదు, అందుకని చెప్తున్నా. ఇక ఇలా వచ్చేస్తుందండి. ఇంకా కొంచెం థ్రెడ్ ఉంది కాబట్టి మనకి ఇంకో లైన్ కూడా వస్తుంది. చూసారు కదా, రింగ్ 10 నిమిషాలు పట్టింది. ఇలా అల్లుకోవాలండి. ఓకేనా, ఇలా అల్లుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాము. కావాలనుకుంటే మీరు బీడ్స్ యాడ్ చేసుకోవచ్చండి. బీడ్స్ యాడ్ చేసే డిజైన్ వీళ్ళు నాకు పెట్టారు, కానీ నేను బీడ్స్ మర్చిపోయి అన్నీ అల్లేసాను. దాదాపు 10 చేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు బీడ్స్ చేయాలనేసి. ఓ అయ్యో, ఇప్పుడు ఎలా అనుకున్నా సరేగా వదిలేశాను, పర్వాలేదు. ఇంకా ప్రైస్ తగ్గించుకుంటా, కానీ మళ్ళీ ఇంత రిస్క్ నేను చేయదలుచుకోలేదు, ఇక అందుకని వదిలేశాను. ఇలా గమ్ పెట్టేసుకున్న తర్వాత అండి, కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇలా కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత మనకి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అది చూసుకొని అడుగు నుంచి నీడిలు ఇలా మధ్యలోకి పైకి తీయండి. తీసిన తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకోండి. ఇది దీనికి ఖచ్చితంగా సరిపోని ఉంటుందన్నమాట ఇలా. ఓకేనా, ఇలా పట్టుకొని పైన మన రింగ్ అల్లుకున్న లైన్స్ ఉన్నాయి కదా,
ఆ లైన్ లోపల నుంచి నీడిల్ పక్కకు తీసి ముడేసేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా అంటే తిరగడం కానీ లేకపోతే లూజ్గా కానీ ఉన్నట్టయితే రింగ్తో కూడా కలిపి ఇంకోసారి ముడేసుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఈ చిన్న ఫ్లవర్ బీడ్ అయితే ఒకటి తీసుకున్నా అండి. తీసుకొని దీనికి కట్టేసేద్దాం. ఇలా కుచ్చేసిన తర్వాత ఇలా ఫ్లవర్ చుట్టూ ఒక 2-3 రౌండ్లు చుట్టేసి, 2 అక్కర్లేదులే 1 సరిపోతుందిలే, చుట్టేసిన తర్వాత ఇలా శారీకి కలిపి ముడేసేయండి శారీ ఆర్చుని. ఇలా కాస్త ముడేసుకున్న తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీసి కట్ చేసేసుకోండి. అంతే. నేను మీకు డిజైన్ చూపించేస్తాను. ఇగో ఎలా వచ్చిందండి. నేనైతే పర్లేదు అనుకుంటున్నాను. మరి ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది దుపట్టాకు అని చెప్పాను కదా, ఇగో ఇలా 2 సైడ్స్ అయితే చేసేసాయండి. ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఇలా ఈ మోడల్ అయితే మనం ఇంతవరకు చేయలేదు కదా, నార్మల్ నీడిల్తో అయినా సరే మనం ఇంతవరకు చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఎలా వచ్చింది చెప్పండి. నేను మళ్ళీ వేరే వాళ్ళకి ట్రై చేయడానికి కూడా నాకు మీ కామెంట్స్ ఉపయోగపడతాయి కదా. ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే మనం ఆపేసుకోవచ్చు కుట్టకుండా. బాయ్.